తంగలన్ గొప్ప సినిమానే కానీ ఎవరికీ అర్థం కాదు. సినిమా 90% ఆడియన్స్ కి అర్థం కాలేదని నా ఒపీనియన్. అందుకే ఈ బ్రేక్ డౌన్ వీడియో. నా బుర్రకు అర్థమైందంతా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నా. మాక్సిమం స్పాయిలర్స్ ఉంటాయి మూవీ గురించి. సో స్పాయిలర్ అలర్ట్. హలో ఆల్, వెల్కమ్ టు వివరి. కేజీఎఫ్ కి ముందు స్టోరీ అని చెప్పొచ్చు ఈ తంగలన్ మూవీ. 5th సెంచరీ బీసీలో ఇండియన్ ల్యాండ్స్ పై అదర్ కంట్రీస్ కి కన్నుపడుతుంది. అదర్ కంట్రీస్ వాళ్ళకి ఇక్కడ భూమి బంగారం లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సహజ వనరులు, నదులు, వాతావరణం, వ్యవసాయానికి అనుగుణమైన ల్యాండ్ అన్ని బంగారం లాంటివని అర్థం. గోల్డ్ మెటల్ జస్ట్ ఏ సింగిల్ పార్ట్ ఆఫ్ దట్. అయితే కొన్ని వేల సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్న ఇక్కడి బహుజన ప్రజలు మీన్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్, ట్రైబ్స్ మొదలైన వారు అదర్ కంట్రీస్ అటాక్స్ నుండి ప్లస్ రిసోర్సెస్ ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళ నుండి బహుజనుల్లోని కొన్ని తెగల వాళ్ళు ఈ భూమిని ఎలా రక్షించుకున్నారు అన్నది మూవీలో గోల్డ్ కి ప్రొటెక్టర్స్ లా ఉన్న ట్రైబ్ కి ఎగ్జాంపుల్ అనుకోవాలి. మరోపక్క అదే భూమి మీద పుట్టి పెరిగిన మరికొన్ని తెగల పరిస్థితి చూస్తే మతం పేరుతో మానసికంగా లొంగ తీసుకొని కులాలుగా విడదీసి అగ్రవర్ణాల చేతిలో పాలించబడుతుంటారు. ఎలాగైతే మూవీలో హీరో ట్రైబ్ యాక్చువల్లీ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఎగ్జాంపుల్. సో ఇక్కడి భూమి బిడ్డలుగా ఉన్న బలమైన వర్గాన్ని బడుగు బలహీన వర్గంగా చిత్రీకరించి అది వారి కర్మ అని వాళ్ళే నమ్మేలా చేస్తారు కొందరు అగ్రవర్ణులు. బహుజనుల్ని పాలించడానికి భక్తి కర్మ సిద్ధాంతాలు వారిపై రుద్ది బహుజనులుగా పుట్టడానికి గత జన్మలోని భక్తి కర్మ సిద్ధాంతాలు కారణమని అసలైన సాయిల్ సేవియర్స్ ని అంటరని వారిగా ముద్ర వేస్తారు. నిజానికి బ్రాహ్మణుడు ఈ వివక్షకు కారణం. బ్రాహ్మణుల పైనుండే రాజులకు అనగా క్షత్రియులకి అధికారాన్ని అనుభవించడానికి రాజ్యాలను అప్పగించారు ఇదే బ్రాహ్మణులు. అగైన్ రాజ్యాలను నిర్మించుకోవడానికి ఇదే బహుజనుల బిడ్డల రక్తమాంసాలు చిందించి చాకిరీ చేసేలా చేశారు. బహుజనుల కష్టాన్ని వాడుకొని ప్రతి జాతి ఎదిగింది, ఒక్క బహుజన జాతి తప్ప. తన కష్టాన్ని తానే సద్వినియోగం చేసుకుంటే తనకు మించిన వాడు ఉండడు అనేలా ఉంటుంది ఈ తంగలన్ మూవీ. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే సింపుల్ ప్లాట్ లైనే ఏంటంటే వేరు తెగలు తమ వేలితో తమ కంటినే పొడుచుకున్నట్లు ఇక్కడ సంపదను దోచుకోవడానికి వచ్చిన అదర్ కంట్రీ మెన్ తో కలిసి మన సంపదను కాపాడుతున్న మన భూమిపుత్రుల మీదకు అంతే బలమైన ఇంకో వర్గం భూమిపుత్రులను ఎలా వాడుకుంటారు అన్నది స్టోరీ లైన్. ముళ్ళుని ముళ్ళుతోనే తీసినట్టు అని చెప్పొచ్చు ఎగ్జాంపుల్. మూవీలో చాలా సీన్స్ బహుజనుల అణచివేత, కష్టాలు, బహుజన స్త్రీల ధైర్యం, స్త్రీ యొక్క స్వేచ్ఛ మొదలైన ఎన్నో టాపిక్స్ ని టచ్ చేశాడు మూవీలో డైరెక్టర్ పారంజీ. చాలా మందికి ఆ సీన్స్ యొక్క డెప్త్ తెలియదు. సో లెట్స్ డైవ్ ఇన్ టు దోస్ సీన్స్. మూవీలో వేరు తెగల్లో అణిచివేయబడిన లేదా ఊరికి బయట ఉండే వాళ్ళలో మేల్ ఫీమేల్ ఈక్వాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పడానికి తంగలన్ భార్య పార్వతితో సినిమా మొత్తం యారా ఓరే అని పిలిపించే సీన్స్ చాలా ఉంటాయి. అండ్ ఫీమేల్స్ కి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ మీన్స్ స్త్రీకి తమ కోరికలను మగవాడితో చర్చించే ఫ్రీడమ్ స్త్రీకి ఎలా ఉంటుంది అప్పట్లో అనేది హీరో విక్రమ్ అతని భార్య పార్వతి మధ్య జరిగే సీన్స్ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ హీరోయిన్ పార్వతి సినిమాలో గంగమ్మ క్యారెక్టర్ తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం శివంగి లాగా పంజా విసురుతూ అందరూ భయపడే మాంత్రికురాలపైకి కూడా ఎలా కయ్యానికి కాలు దూవుతుంది అనే సీన్ చూస్తున్నప్పుడు దళిత బహుజన స్త్రీలు రక్తాన్ని చిందించైనా తమ పిల్లల్ని ఒక కోడిపెట్ట గదతో యుద్ధం చేసి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకుంటారు అని అర్థం వచ్చేలా సీన్స్ ని మలిచాడు డైరెక్టర్ పారంజీ. నెక్స్ట్ రాత్రి పగలు తేడా తెలియకుండా బ్రిటిష్ వారి కోసం అండ్ వారి సబార్డినేట్స్ అయిన ఇక్కడి అగ్రవర్ణాల కోసం గొడ్డు చాకరీ చేసినా సరైన తిండి పెట్టినప్పుడు బహుజనులు ఆకలి కష్టాలు తెలిసేలా చేస్తుంది. బహుజనుల్ని ఆకలితో చచ్చిపోయేలా చేస్తున్నప్పుడు ఒక బఫెల్లో వచ్చి ఆ దళిత ప్రజలకు ఎలా ఆకలిని తీర్చి బాడీలో సత్తువుని నింపి కండపుష్టి పెంచుకోవడానికి ఎలా ప్రోటీన్ సోర్స్ అయ్యిందనే సీన్ అయితే మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ దేశ చరిత్రను ఆర్య బ్రాహ్మణుడు ఇక్కడి రాజులతో బౌద్ధం వీడకుంటే వినాశనం జరుగుతుందని నమ్మించి సాక్యముని అవతారంలో ఉన్న గౌతమ బుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేయించి కాలగర్భంలో కలిసిపోయేలా ఎలా చేశారన్నది కూడా చూపించారు మూవీలో. పాలించే రాజు చేత బుద్ధుని తల ఖండించే సీన్ దీనికి ఉదాహరణ. ఈ దేశ చరిత్ర ఎలా ధ్వంసం చేయబడిందో కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ యొక్క సీన్తో. నిజానికి ఈ దేశంలోని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ రికార్డుల ప్రకారం ప్రతి గుడి కింద ఒకప్పటి బుద్ధుడి శిలలు ఆనవాలు లభించాయని రికార్డులు ఉన్నాయంటే మీరే అర్థం చేసుకోండి.
నెక్స్ట్ రక్తాన్ని చెమటగా మార్చి వ్యవసాయం చేసే బహుజనులకు భూమి మీద ఎలా హక్కు లేకుండా చేశారు, ఎలా ఇక్కడ భూమి పుత్రులకు భూమి లేకుండా చేశారు, ఎలా శిస్తు వసూలు చేశారు, అండ్ ఫైనల్లీ వారి భూమిలోనే వారినే కూలీలుగా ఎలా మార్చారు అన్న విషయాల్ని కూడా చూపించారు. నెక్స్ట్ భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చిన తెల్లోళ్ళకి మొదట్లో ఇక్కడ ప్రజల పట్ల తేడాలు లేకపోవడం, దాంతో వారు రాజుల్ని బ్రాహ్మణుల్ని బహుజనుల్ని ఈక్వల్ గా చూడటం, అది నచ్చని బ్రాహ్మణులు బహుజనులు అంటరాని వారు వారిని తాకిన మైల పడుతుందని తెల్లోళ్ళపై కూడా కుల వివక్ష రుద్దే సీన్స్ ఎన్నో ఉన్నాయి ఈ మూవీలో. బట్ అగ్రవర్ణులు ఎన్ని చెప్పినా తంగలన్ శక్తిని తెలుసుకున్న బ్రిటిష్ వ్యక్తి దానికి బహుమతిగా తను వేసుకునే బట్టలు ఆయుధాలు గిఫ్ట్గా ఇస్తాడు. బట్ అగ్రవర్ణుడికి అది నచ్చక తంగలన్ బట్టల్ని చింపించి వేస్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు మెజారిటీ ప్రజల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలంటే ముందు వాళ్ళకి ఆత్మగౌరవం లేకుండా వాళ్ళను వాళ్ళే తక్కువని నమ్మేలా చేయడం లాంటి సీన్స్ ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ ఒకవైపు కుల వ్యవస్థ వివక్ష, మరోవైపు బ్రిటిష్ వాడి శ్రమ దోపిడీ, రెండిటి మధ్య ఈ దేశ భూమి పుత్రులు నరకయాతన చూస్తున్నా సరే ఈ భూమి వారిదైన అది తెలుసుకోలేని అజ్ఞానాన్ని చూపిస్తూనే చివర్లో వారంతట వారే ఆలోచించి భూమిపై హక్కు తమకే సొంతమని తెలుసుకునేలా ఎండింగ్ని కంప్లీట్ చేశారు డైరెక్టర్ పారంజిత్. సినిమాలోని ప్రతి సీన్లో ఇంత డెప్త్ మీనింగ్ ఉండేలా తీయటం కేవలం ఇతనికి మాత్రమే సాధ్యం అనుకుంటా, ఎందుకంటే అదే అణచివేతను ఎదుర్కొని వచ్చాడు కనుక. బట్ కొంతమంది మట్టి బుర్రలకు మాత్రం ఇదో సోది సినిమా, ఎందుకంటే టిపికల్ తెలుగు సినిమాలో ఉన్నట్లు ఐటమ్ సాంగ్స్, అడల్ట్ జోక్స్, యాంటీ గ్రావిటీ ఫైట్స్ ఇందులో ఉండవు కాబట్టి. సో మూవీ చూసిన వారు మూవీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ దాట్స్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా వ్యూవరీని సబ్స్క్రైబ్ చేసుకోండి.